జగద్రక్షకుడు జగదానందకారకుడు శ్రీరాముని జన్మదినం అనగా చైత్ర నవమి నాడు జరుపుకునే శ్రీరామనవమి పండుగ ప్రాముఖ్యత ఈ బెల్లం పానకం. దీనికి కావలసిన పదార్థాలు బెల్లం పొడి, తులసాకులు, యాలకులు, మిరియాలు. యాలకులు మిరియాలని పొడిగా చేసుకుని సిద్ధంగా ఉంచుకున్నట్టయితే తొందరగా నీటిలో కరిగిపోతుంది. ముందుగా ఒక గ్లాసులో కానీ బౌల్లో కానీ బెల్లం పొడిని వేసి కొద్దిగా చల్లటి నీటిని మనం తగినంత పరిమాణంలోని వేసుకొని కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్నటువంటి పానకంలోని ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న యాలకులు, మిరియాల పొడిని కలిపి వాటిని కూడా కరిగించుకోవాలి. మరి ఈ బెల్లం పానకం ఆరోగ్యానికి చాలా మంచిది, వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్గా కూడా ఉపయోగపడుతుంది, శక్తినిస్తుంది, వాత కఫ పిత్త దోషాలని సమతుల్యం చేస్తుంది. మరి ఈ బెల్లం పానకం వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. దీనికి 4-5 తులసాకులను కూడా నేను వేశాను.